హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన విజయవాడ బందర్ రోడ్లో రీగల్ సిటీ ఫేజ్ 2 గురించి తెలుసుకుందామండి. ముందుగా ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మొత్తం 100 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీగా నిర్మించబోతున్నారు. ఫేజ్ 1గా 22 ఎకరాలు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. అలాగే ఫేజ్ 2 వచ్చేసరికి 36 ఎకరాలు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఫేజ్ 3 కూడా ఓన్లీ హౌసింగ్ అలాగే విల్లాస్ ఇవ్వబోతున్నారండి. ప్రస్తుతం మనకి ఓపెన్ ప్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఫేజ్ 2లో. ఈ ప్రాజెక్ట్లోనే డెవలప్మెంట్స్ వచ్చేసరికి ఎంట్రన్స్ మెయిన్ గేట్ విత్ ఆర్చ్ ఉంటుంది. ప్రాజెక్ట్ చుట్టూ 9 feet కాంపౌండ్ వాల్ అలాగే 9 inches విత్తో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కాంపౌండ్ వాల్కి 3 feet సోలార్ ఫెన్సింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాంపౌండ్ వాల్ చుట్టూ అలాగే ఇంటర్నల్గా సర్వేలెన్స్ సీసీ కెమెరా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో భద్రత రీత్యా 24 గంటలు సెక్యూరిటీ ఉంటుంది. అలాగే ఈ ప్రాజెక్ట్లోని ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసరికి 40 feet సిమెంట్ రోడ్ ఇస్తున్నారండి. అలాగే మీకు డ్రైనేజీ సిస్టమ్ వచ్చేసరికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రికల్ సిస్టమ్ వచ్చేసరికి మీకు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా మొట్టమొదటిసారిగా విజయవాడలో ఇదే ప్రాజెక్ట్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఈచ్ వన్ ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షను అలాగే ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ కూడా నిర్మించడం జరుగుతుంది. ప్రతి ప్లాట్కి నేమ్ బోర్డు అలాగే రిజిస్ట్రేషన్ అవ్వగానే కస్టమర్ నేమ్ అలాగే డేటు డీటెయిల్స్ కూడా ప్లాట్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ రోడ్స్కి ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా బిల్డ్ చేయబోతున్నాం. అలాగే ఫుట్పాత్ కూడా రాబోతుందండి. అంటే మంచి గ్రీనరీగా ఉండబోతుంది ఈ ప్రాజెక్టు. అలాగే ఈ ప్రాజెక్ట్లోని వాకింగ్ ట్రాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే పార్క్స్ వచ్చేసరికి చిల్డ్రన్స్ కోసం అవెంజర్స్ థీమ్ పార్క్, అట్లాగే యోగా ఫిట్నెస్ కోసం ముద్రా పార్క్, అలాగే మీకు కల్చరల్ ఈవెంట్ చేసుకోవడానికి ఓపెన్ యాంపీ థియేటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ ఏంటంటే ఇది విజయవాడ బందర్ రోడ్డు మన బెంజ్ సర్కిల్కి 9 kilometer డిస్టెన్స్లో ఉండటం వల్ల ఏదైతే ఈ ప్రాజెక్ట్కి వచ్చే రోడ్డు వచ్చేసరికి మన బందర్ రోడ్ నుంచి చేపలకుండి రోడ్ అంటారండి. ఆ రోడ్డు భవిష్యత్తులో 200 feet రోడ్డు అవ్వబోతుందండి. ఇది ఆల్రెడీ కానూరు మాస్టర్ ప్లాన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి ఇంటర్నల్గా మనకి మహానాడు రోడ్ నుంచి గుడివాడ వెళ్ళే పునాదిపాడు వరకు 60 feet రోడ్డు ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ మధ్యలో వెళ్ళిందండి. అలాగే ఈ ప్రాజెక్ట్లో వచ్చేసరికి మీకు బ్యాక్ సైడ్ ఏదైతే అమరావతి రాజధాని అయిన ఏపీ క్యాపిటల్కి అనుసంధానంగా రాబోతున్న ఇన్నర్ రింగ్ రోడ్ అండి. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేసరికి మన ప్రాజెక్టు వెనక నుంచి వెళ్తుంది. అది కూడా 200 feet రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు. సో ఈ ప్రాజెక్ట్లో కట్టుకున్న వారికి ప్లాట్ తీసుకున్న ఇల్లు కట్టుకోవాలని తీసుకున్న వారికి చాలా అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే ప్రాజెక్ట్ ఇరువైపులా 200 feet రోడ్ ఉండటం, అలాగే ప్రాజెక్ట్ లెఫ్ట్ ఆర్ రైట్ 60 feet రోడ్డు హైవే రోడ్స్ ఉండటం చాలా అడ్వాంటేజ్ అండి. అంటే మీకు క్యాపిటల్లో వెళ్ళాల్సినా కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి ఈజీ టు యాక్సెస్ అనమాట. మీకు రానున్న రోజుల్లో మంచి విజయవాడ సిటీకి మంచి టౌన్షిప్ అనేది ఈ ప్రాజెక్టు జరగబోతుందండి. ఈ రీగల్ సిటీ ఫేజ్ 2 ఇన్ని అడ్వాంటేజెస్ ఉండటం వల్ల అలాగే బుకింగ్స్ కూడా 1 dayలోనే 40% సేల్ అయిపోయినాయండి. ఇప్పటికి కూడా మన 60% సేల్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ మిగిలింది ఓన్లీ 40% సేల్ మాత్రమే అండి. మీరు కనుక పోరంకిలో ప్లాట్ కొనాలనుకున్నారా, లేదు ఇల్లు కట్టుకోవాలనుకొని స్థలం తీసుకుని ఇల్లు కట్టుకోవాలనుక మంచి అవకాశం. ఈ రేటు మళ్ళీ రాదండి. ఎందుకంటే ఇది వెరీ సిటీ మున్సిపాలిటీ పరిధిలో ఉండటం వల్ల తక్కువ అవకాశం విజయవాడ ప్రజలకి అందజేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ హైవే నుంచి దూరం అనుకుంటారు, కానీ చాలా స్పెసిలిటీస్ ఉన్నాయండి. మీకు బైక్ ట్యాక్సీ కావాలనుకున్నా, కార్ ట్యాక్సీ కావాలనుకున్నా ఓలా, ర్యాపిడో, ఊబర్ సర్వీసులు కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి అందుబాటులో ఉంటాయి. అలాగే మీకు ఫుడ్ సర్వీస్ గురించి కావాలంటే స్విగ్గీ, జొమాటో, వివిధ సర్వీస్ యాప్లు కూడా ఈ ప్రాజెక్ట్ లొకేషన్కి అందుబాటులో ఉన్నాయి. అలాగే మీకు గ్రోసరీకి సంబంధించిన బ్లింకిట్ అట్లాగే బిగ్ బాస్కెట్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి సర్వీస్ ఇస్తున్నారు. సో మీరు బై రోడ్ వెళ్ళాలనుకున్నా బై రోడ్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఆటోలు 24/7 ఆటో సర్వీస్ ఉంటుంది. అలాగే మీకు హైవే నుంచి ఈ ప్రాజెక్ట్ నుంచి ఒక 1.5 kilometer వెళ్తే సిటీ బస్ సర్వీస్ ఉంటుందండి. 24 గంటలు సిటీ బస్ సర్వీస్ ఉంటుంది. అలాగే బందర్ రోడ్డుకి. అలాగే మీకు రైల్వే స్టేషన్ కనుక ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళాలనుకుంటే జస్ట్ 12 kilometersలో ఈ ప్రాజెక్ట్ నుంచి విజయవాడ రైల్వే స్టేషన్కి మీరు చేరుకోగలుగుతారు. అలాగే మీకు ఎయిర్లైన్స్ కావాలంటే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఈ ప్రాజెక్ట్ జస్ట్
13 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండటం జరుగుతుంది. సో ఇన్ని అడ్వాంటేజ్లు ఉండడం వల్ల ఈ ప్రాజెక్టు చాలా ఫాస్ట్గా సెల్లింగ్ అవుతుందండి. త్వరపడండి. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. శ్రీ బ్రహ్మ రీగల్ సిటీ ఫేస్ 2 చాలా అద్భుతంగా ఉంటుంది. సో మరిన్ని వివరాలకు సంప్రదించండి. మా కంటెంట్ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము ఇలాంటి రియల్ ఎస్టేట్ కంటెంట్ చేసేది ఫర్దర్గా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందజేయబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.